సదర్ ఉత్సవాల సందడి షురూ అయింది. సదర్ను ఘనంగా నిర్వహించేందుకు యాదవ సోదరులు సిద్ధమయ్యారు. దున్నపోతులను అందంగా అలంకరించి పండుగ తర్వాత రోజు ఊరేగించనున్నారు. వందలాది దున్నపోతులను ఒకచోటుకు తీసుకొచ్చి తీన్మార్ దరువులు, డాన్సులతో ఎంజాయ్ చేయనున్నారు. ఈసారి ఉత్సవాల్లో యువరాజ్ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సదర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. ప్రతి ఏడులాగే యువరాజ్ దున్నపోతు సదర్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈసారి డబుల్ బోనాంజాగా యువరాజు కొడుకు ధారా కూడా సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్నాడు. వీటిని హర్యానా రాష్ట్రం నుంచి ప్రత్యేక కంటైనర్లో నగరానికి తీసుకొచ్చారు. భారీ కాయంతో ఉన్న ఈ దున్నపోతులకు ఆహారంగా ప్రతిరోజు 25 లీటర్ల పాలు, 100 యాపిల్స్, 5 కేజీల కాజు, 5 కేజీల బాదం పప్పు, 5 కేజీల ఖజూర్తో పాటు 5 కేజీల క్యారెట్ను అందించనున్నారు. వ్యాయామంలో భాగంగా ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడక, ఆవ నూనెతో మసాజ్ చేస్తారు. ప్రత్యేక ఆకర్షణగా ఉండే యువరాజ్ 17 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ముర్ర జాతికి చెందిన విభాగంలో వరల్డ్ బెస్ట్ బుల్ అవార్డును ఇది సొంతం చేసుకుంది. గతేడాది వరకు 7 కోట్ల ధర పలికిన యువరాజ్ డిమాండ్ ఈసారి ఏకంగా 11 కోట్లకు పెరిగింది. అయినా యువరాజ్ బుల్ను అమ్మేదే లేదని యజమాని స్పష్టం చేశాడు. ప్రపంచంలోనే భారీ డిమాండ్ ఉన్న యువరాజ్ బుల్ సదర్ ఉత్సవాల్లో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపారు. పదిహేను ఫీట్ల వెడల్పు పొడవు ఉంది అండ్ 6 ఫీట్ల హైటు, తర్వాత 1600 కేజీల బరువు గల ఈ యొక్క దున్న అసలు ప్రపంచంలోనే కాదు ఎక్కడ కూడా లేదు నాకు తెలిసి. ఈ యొక్క సదర్ సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవాలనే ఉద్దేశంతో మహారాజుని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇది 7వ సంవత్సరం. ఒక 15 నుంచి 20 లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క సమ్మేళనాన్ని జయప్రదంగా అన్ని వర్గాల ప్రజల సహకారంతో మేము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. యువరాజ్ కొడుకు 2 సంవత్సరాల ధారా కూడా సదర్ ఉత్సవాల్లో మొదటిసారి పాల్గొనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తండ్రిని మించిన కొడుగ్గా పిలుచుకుంటోన్న ధారా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమంటున్నారు. ఎత్తు, పొడవు, బరువులో తండ్రితో సమానంగా ఎదిగిన ధారా ఇప్పటికే సందర్శకులను కనువిందు చేస్తోంది. దీపావళి పండుగతో పాటు సదర్ ఉత్సవాలను పెద్ద ఎత్తున చేసుకోవడానికి నగరవాసులు రెడీ అయ్యారు.